ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కోసం చాలా నిధులు చాలా రకాలుగా చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అది ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్ళడానికి మా యూత్ కాంగ్రెస్ తరపున మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కూడా కృషి చేస్తామని చెప్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, 100 పడకల హాస్పిటల్ కావచ్చు, అలాగే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావచ్చు. ఏ విధంగా చూసినా స్టేషన్ గన్పూర్ అనేది డెవలప్మెంట్లో ముందంజలో ఉంది. ఒక మంత్రి కాన్స్టిట్యున్సీలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఒక ఎమ్మెల్యే మన కడియం శ్రీ గారు ముందస్తుగా ఎట్లా డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేస్తే బాగుండు అని ఒక దూరదృష్టితో ఆలోచించి చాలా తక్కువ సమయంలో ఒక 6 to 1 year లోపే అన్ని డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్కి అన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు. అవి కూడా అతి త్వరలో అనగా ఒక 1 month లోపు అవి శంకుస్థాపన అయితే అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రతిసారి కడియం శ్రీ గారి మీద కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, ఎందుకు పార్టీ మారాడు, ఏం చేశాడు అని. ముఖ్యంగా అసలు కడియం శ్రీ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చారు, ఒకటే ఎజెండాతో ముందుకెళ్లారు. కడియం శ్రీ గారు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తా అనే ఒకటే ఒక పాయింట్తో ఎలక్షన్స్కి వెళ్ళారు. ఇక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలు కూడా అది ఒకటే పాయింట్ని నమ్మి స్టేట్ మొత్తం కాంగ్రెస్ వేవ్ ఉన్నా ఇక్కడ కడియం శ్రీ గారు ఒక మార్క్ కోసం డెవలప్మెంట్ చేస్తారు అని ఒక నమ్మకం కొద్దీ గెలిపించారు. ఈ యొక్క డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అయినా స్టేషన్ గన్పూర్ డెవలప్మెంట్ని నేను చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో కడియం శ్రీ గారు పార్టీ మారారు. ఆ ఒక్క సాకును పెట్టుకొని వేరే వాళ్ళు ఎన్నో విమర్శిస్తున్నారు. అలా విమర్శించొద్దని అతని ఒకే ఒక ముఖ్య ఉద్దేశం స్టేషన్ గన్పూర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, డెవలప్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకటే కాన్సెప్ట్తో అని ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి ఎవరు కూడా కడియం శ్రీ గారిని వ్యక్తిగతంగా పార్టీ మారాడు అని మాత్రం అనొద్దు. నెక్స్ట్ మా స్టేషన్ అధికారం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి అవినీతితో పాటు అభివృద్ధిలో వెనుకపడడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభావం పడిందనేసి మీకు తెలియజేయడం చేస్తున్నా. గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క లబ్ధిదారుని కూడా రేషన్ కార్డు కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఏ ఒక్క లబ్ధిదారికి సంక్షేమ పథకాలు కానీ అందని కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు పార్టీ ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్న తరుణంలో ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కాంగ్రెస్కి మంచి పేరు వస్తుందనేసి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక ఎలక్షన్లో లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఆధారంగా అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అడ్డగోలు మాటలు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, రాజయ్య గారు ఇక్కడ స్థానికంగా గత 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిర్రు. మీరు ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక్క లబ్ధిదారునికి మీరు సంక్షేమ పథకం అందించిన రోజులు ఉన్నాయా? ఎక్కడ వేసినా నువ్వు డబుల్ బెడ్రూమ్లో డబ్బులు తీసుకున్నావు. దళిత బంధు విషయంలో ఒక్కొక్క లబ్ధిదారుడు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్న చరిత్ర నీది. సబ్సిడీ ట్రాక్టర్లలో కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు. రైతు వేదికలో కట్టిన కన్స్ట్రక్షన్లో కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు. నీ కమిషన్లకే సరిపోయింది తప్ప నువ్వు ఎక్కడ ఎవరికి అభివృద్ధి చేయలేదు. నువ్వు పదే నేను దళితుడిని, నేను మాదిగాను అని మాట్లాడుతున్నావే. నువ్వు ఈ రోజు వరకు చెప్తున్నా రాజయ్య, ఏ మాదిగ లీడరు నువ్వు అభివృద్ధి చేసినావు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే నియోజకవర్గంలో ఒక దళిత వ్యక్తిని, ఒక మాదిగ వ్యక్తిని, ఒక అగ్రకుల నాయకుడు అడ్డగోలు మాటలు మాట్లాడి జాతిని కించపరిస్తే ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ స్టేషన్లో కంప్లీట్ చేస్తే ఒక దళిత కుటుంబానికి నువ్వు అండగా ఉండాల్సిన నువ్వు అగ్రకుల వ్యక్తికి పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ అధికారికి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదయా, ఆ వ్యక్తిని నువ్వేం చేస్తావో భయం చేస్తావో, కేసు వాపసు తీసుకోవాలని నువ్వు ఫోన్ చేసి ఆ రోజు నువ్వు ఆ కుటుంబానికి అన్యాయం చేసినావు కదా. నీకు ఎక్కడిది నైతిక హక్కే లేదు, మాదిగ జాతి గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. ఏ ఒక్క రోజు కూడా రాజయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలన్న
ఉన్న నాయకులందరూ ఏ ఒక్కడు కూడా రాజకీయంగా అవినీతి చేసినోడే తప్ప నీతిగా నిజాయితీగా ఏ ఒక్కరు లేరని నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా నాయకుడు మా ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ప్రతిపక్ష పార్టీలో ఉంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కాదనేసి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం ప్రియతమ నేత యనమల రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా ప్రభుత్వంతో మంచిగా మెదులుకుంటూ సీఎం గారితో మంచిగా ఉంటూ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు ఎక్కడ ఇయ్యని నిధులు 750 కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత కడియం శ్రీహరి గారిది. అలాగే ఎక్కడైతే ప్రతి గ్రామానికి నీరు 10 ఏళ్లలో ఎక్కడ అందని విలేజ్లు ఎక్కడ ఉన్నాయో ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష పెట్టి ఇలా రివ్యూలు నిర్వహించి ప్రతి చెరువు నింపే ప్రయత్నం ఇలా గౌరవ మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు చేస్తున్నారు. మరి ఇంతకుముందుకు నువ్వు ఎప్పుడైనా ఒక్క రివ్యూ అయినా పెట్టినావా? ఎక్కడ చూసినా నువ్వు నీ దావతులు, నీ హాట్ కేకులు, నీ కూల్ కేకులకే సరిపోయింది. ఏ రోజైనా నువ్వు ప్రజల మీద నువ్వు దృష్టి పెట్టినావా రాజయ్య? పెట్టలేదు. కాబట్టి ఒకటే చెప్తున్నావు రాజయ్య, నువ్వు అడవులుగా మాట్లాడి రేవంత్ రెడ్డి విన్ను కాంగ్రెస్ ప్రభుత్వం విన్ను మాట్లాడితే నేను పెద్ద లీడర్ అయితే రాష్ట్ర నాయకుడిని అయితే నేను నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నేను మంత్రిని అవుతా అని నువ్వు ఏదైతే పిచ్చి వేసాలేసి మాట్లాడుతున్నావో వెంటనే నువ్వు విరమించుకోవాలి. బుక్కకాడి నక్క లెక్క ఆశపడి రేపు ఉప ఎన్నికలు వస్తే నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి నువ్వు తిరుగుతున్నావు. ఆశలు మానుకో. ఎన్ని రోజులైనా స్టేషన్ గన్పూర్ అడ్డా కాంగ్రెస్ అడ్డా అని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి కాంగ్రెస్ నాయకులందరికీ శుభాకాంక్షలు. ఈ సమావేశానికి విచ్చేసిన మా మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, మా యువజన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈనాడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, అలాగే అభివృద్ధి బాటలు నడుస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మీద మా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల గురించి కూడా ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. యువజన కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఈరోజు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉందని కూడా పక్క నియోజకవర్గాలకు కూడా సరిగ్గా తెలియలేకుండా పోయింది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ గన్పూర్లో శూన్యం. కానీ ఈరోజు ప్రజలందరూ కలిసి మాకు ఒక నాయకుడు కావాలి, ఒక అభివృద్ధి బాటలో నడిపించే ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడిని మనం ఎన్నుకోవాలి అని చెప్పేసి ప్రజలందరూ ఏకధాటిగా తీర్మానం చేసి ఈరోజు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారిని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదు, ఏ రోజు కూడా ప్రజల మధ్య లేకుండా లేడు, ఏ రోజు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు మన కడియం శ్రీహరి గారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈరోజు గత 3 రోజుల నుండి ఏకధాటిగా కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీని కానీ కడియం శ్రీహరి గారి పైన కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేయడానికే ఈ ముఖ్య సమావేశం. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో మీరున్నారు. ముఖ్యంగా తాటికొండ రాజయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నాము, కాంగ్రెస్ పార్టీని మీకు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీలో మీకు సమూలంగా ఒక స్థాయి మీకు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసిల్లు. ఆ రోజు ప్రజలు ఎంత బాధపడ్డారో మీకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ మీకు అన్నం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంది. గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మీరు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు ఒక తోడు నీడను మీకు ఇస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు ఈ పార్టీ కాదని చెప్పి రాత్రే మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు సరే మీరు ఎందుకు వెళ్ళిపోయాలని ఒక రీజన్ మిమ్మల్ని అడిగితే ఆ రోజు నేను ఉద్యమాల పార్టీకి పోతున్నా అని చెప్పేసి మాకు ఒక ఆన్సర్ చెప్పినారు. కానీ నిజానికి అది కాదు. ఆనాడు మీరు అంగన్వాడీల పోస్టుల గురించి కూడా డబ్బులు తీసుకుంటే ఆ రోజు మహిళలందరూ కూడా కలిసి ఆందోళనకు దిగినారు. అది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీ మీద వేటు పడుతుందని మీకు తెలిసింది ముందే. అది అక్కడి నుంచి తప్పించుకోవడానికి
ఏ రోజైతే మళ్ళీ వేటు రేపు పొద్దున చెప్తే నా బరువు పోతుందని తెలిసి మీరు ముందుగానే పార్టీ మారి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇది కప్పిపుచ్చుకోవడానికే మీరు ఉద్యమాల పార్టీకి పోతున్న ముసుగులా మీరు బీఆర్ఎస్ పార్టీకి పోయినారు. కానీ ప్రజలందరూ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ తెలియగలరు కాబట్టి మిమ్మల్ని చూసి ఈసారి బుద్ధి చెప్పి ఒక డైనమిక్ లీడర్ ఉండాలని చెప్పి మన కడియం సిఆర్ గారిని ఈసారి నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిపించినారు. సరే మీరు కడియం సిఆర్ గెలిపించినారు అని చెప్పేసి అన్నాక సంవత్సర కాలం ఈ గత 3 రోజుల నుండి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చింది అనేసి మీకు గన్పూర్లో మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు 10 ఏళ్ళ పరిపాలన ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎంతమంది నోటిఫికేషన్లు పట్టుకొని మాకు 100 పడకల హాస్పిటల్ కావాలని వచ్చిన రోజు మీరు ఏమన్నా సమాధానం చెప్పినారా? రఘునాథ్పల్లి మండలం నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాల్సి వచ్చినప్పుడు దానికి ఏమైనా సమాధానం చెప్పినారా? ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము కడియం సిఆర్ గారు 100 పడకల హాస్పిటల్ జీవో తీసుకొచ్చి ఇప్పుడు మన కళ్ళ ముందు పెట్టినారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళని అధిగమించే విధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టడీ ఎంత ఉందో మన పిల్లలకు కూడా చదువు అలాగే అందించాలని, ఫ్రీగా అందించాలని, ఎవరు కష్టకాలంలో పడొద్దని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి తీసుకొచ్చి ఇప్పుడు జియో పాస్ చేసినారు. సంవత్సర కాలంలో మీరు ఏం చేసినారని అడుగుతున్నారు. ఎంతమందికి రుణమాఫ్ అయిందో మీరు గన్పూర్ నియోజకవర్గ చౌరస్తా కాడికి వచ్చి అడగండి. ఎంతమందికి రుణమాఫ్ అయిందో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ మీరు ధర్నా చేస్తున్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చి అడగండి ఎంతమంది రుణమాఫ్ అయిందో. ఈరోజు మీకు కడియం సిఆర్ని విమర్శించే అర్హత మీకు లేదని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకనంటే ఏ రోజు మీలాగా కడియం సిఆర్ గారు పేపర్ మీద పెన్ను పెడితే డబ్బులు తీసుకోలేదు. కనీసం మీ పక్కన ఉన్న టీఆర్ఎస్ యూత్ లీడర్లకు కూడా ఒక ఇల్లు రాలేదు. ఈరోజు కనీసం నీ పక్కన తిరిగే టీఆర్ఎస్ నాయకులకు కూడా లబ్ధి పొందలేదు. కనీసం మీ టీఆర్ఎస్ నాయకులు కూడా దళిత బంధు కావాలంటే వాళ్ళ దగ్గర కూడా మీరు 2 లక్షలు వసూలు చేసుకున్న రోజులు అవి. కనీసం మీ దగ్గరికి రావాలంటూ కూడా మీ నాయకులు భయపడుతున్నారు, మీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి రాజయ్య. ఈరోజు మీరు కడియం సిఆర్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకనంటే మీరు చేసిన పాపాలకే ప్రజలు తిప్పికొట్టి మిమ్మల్ని ఓడగొట్టినారు. సరే కడియం సిఆర్ ఓడగొట్టినారు, మీ రాజకీయ గురువు అని చెప్పుకొని మీరు కేసీఆర్ కాళ్ళ మీద పడ్డారు కదా. మీరు కేసీఆర్ కాళ్ళ పడ్డప్పుడు మరి మీకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎంపీ టికెట్ తెచ్చుకోలేని మీరు ఇప్పుడు మా మీద విమర్శించలా? అలా కాకుండా మీకు ఎంపీ టికెట్ కోసం మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు కలిసింది నిజం కాదా? 3 రోజులు ఢిల్లీలో ఉన్నది మీరు నిజం కాదా? మా కాంగ్రెస్ నాయకులందరినీ కలిసి మిమ్మల్ని మీరు అందరు కలిసినప్పుడు నిజం కాదా? మీ బయట ప్రజలు కాకుండా మీ టీఆర్ఎస్ గన్పూర్ ప్రజలే, మీ బీఆర్ఎస్ గన్పూర్ ప్రజలే మాకు ఈ రాజయ్య వద్దు అని చెప్పి నినాదాలు పట్టుకొని చేయలేదా? ఇవన్నీ తెలుసు. ఆ దొరకాలు మీరు ఏ రోజైతే పట్టుకున్నారో ఈ ప్రజలను చూపెట్టిన నిర్ణయాన్ని బట్టి, కాళ్ళ నిర్ణయాన్ని బట్టి అదే రోజుగా మీరు అంబేద్కర్ కాళ్ళ మీద పడడం నిజం కాదా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు రాజయ్య గారు. యూత్ కాంగ్రెస్ సందర్భంగా ఇవన్నీ మీకు చాలా గుర్తు చేయాలి. ఇంకా యువజన సంఘం అధ్యక్షంగా మీ అందరం చాలా గుర్తు చేయాలి మీకు ఇవన్నీ. ఎందుకంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరైనా నమ్మకంతో ఎవరు రాలేదు ఇంతవరకు. ప్రజలు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రజలు కానీ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవ్వరు కానీ మీ దగ్గరికి రావాలంటే ఒక డబ్బుల కట్టతో పోవాలనే ఆలోచనలే ఉన్నారు. ఇంకా ఆయనకు డబ్బులు ఇస్తేనే పని అవుతుందనే ఆలోచనలే ఉన్నారు. అందుకే ప్రజలందరూ ఈసారి గట్టిగా తీర్పు తీసి, ఎందుకంటే మీ దగ్గరికి రావాలంటే ఎవరైనా నమ్మకంతో ఎవరు రాలేదు ఇంతవరకు. ప్రజలు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రజలు కానీ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవ్వరు కానీ మీ దగ్గరికి రావాలంటే ఒక డబ్బుల కట్టతో పోవాలనే ఆలోచనలే ఉన్నారు. ఇంకా ఆయనకు డబ్బులు ఇస్తేనే పని అవుతుందనే ఆలోచనలే ఉన్నారు. అందుకే ప్రజలందరూ ఈసారి గట్టిగా తీర్పు తీసి ఈరోజు మాకు లీడర్, మంచి లీడర్ కావాలి, మంచి ఒక నాయకుడు కావాలి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించి ఒక నాయకుడు రావాలని చెప్పేసి ఈసారి కడియం సిఆర్ గారిని ఎన్నుకున్నారు. అలాగే ఎంపీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్లు చేసినారు. సరే ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అయిపోయిందని అన్నారు. ఎంపీ ఎలక్షన్లల్లో మీరు కూడా క్యాంపెయిన్ చేసినారు కదా. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ తరఫున మీరు చేసినారు కదా. మరి మీరు చేసినప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 55,000 మెజారిటీతో మన ఎంపీ కడియం కావ్య గారిని గెలిపించినారు ప్రజలు. అప్పుడన్నా మీకు అర్థం కావాల్సింది కదా మీరంటే ఏందో. కడియం సిఆర్ గారు కానీ కడియం కావ్య గారిని విమర్శించే అర్హత మీకు ఉందా ఈ సందర్భంలో తెలియజేస్తున్నా మీకు. అదే కాకుండా కడియం సిఆర్ గారు ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏం చేసినారని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఏంది నియోజకవర్గం దగ్గరకు వచ్చినారు. కడియం సిఆర్ గారు నియోజకవర్గానికి ఏం చేసి ఏ రోజైనా బీఆర్ఎస్ నాయకులు నీళ్ల కోసం ఏ రోజైనా కెనాల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డరా?
వాగుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డరా? ఎండిపోయిన బాయిల దగ్గరికి ఎప్పుడు నిలబడ్డరా? ఈరోజు కడియం శ్రీహరి గారితో పాటు లోకల్లో ఉన్న నియోజకవర్గంలో లీడర్లు, మండల లీడర్లు, యువజన లీడర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిసి ఆయనతో బాట పట్టుకొని కాలువల పొంటి, ఎండిపోయిన బాయిల పొంటి, ఎండిపోయిన బావుల పొంటి తిరుగుతున్నారు. అది ఎవరి వల్ల? ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంటే గన్పు నియోజకవర్గ ప్రజల మీద ఆయన అందరినీ కలిసి తీసుకెళ్ళి ఆ బాట చూపెడుతున్నాడు. ఏ రోజు కూడా కడియం శ్రీహరి గారు, మేము అందరం ఇప్పటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి గారిని ఆహ్వానించినాం, సంతోషంగా ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం, కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ గర్వంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాం. ఏ రోజు కూడా కొత్త పాత అని భేదం కాదు. ఆయనకి ఏ రోజైనా ఎవరు పోయినా నాకు అభివృద్ధి పనులు ఉంటే నేను చేస్తా, తప్పు ఉంటే నేను చెయ్యను అనే సీదా మాటలే మాట్లాడినాడు తప్ప ఏ పాతోళ్ళు పోయి పని కావాలంటే చేయకుండా మాత్రం ఎప్పుడు లేడు. ఈ మొన్న జరిగిన మార్కెట్ చైర్మన్ ఎలక్షన్లో కూడా, యువజన కాంగ్రెస్ ఎలక్షన్లలో కూడా, గ్రంథాలయం ఎలక్షన్లో కూడా, వైస్ డైరెక్టర్లలో కూడా పాత స్థాయికి ఆయన కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. ఆ రోజు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే కడియం శ్రీహరి గారు ఈరోజు నిలుపుకున్నారు. అందరు డైరెక్టర్లు కానీ పనిచేసిన వారికే ఇచ్చినారు తప్ప పనిచేయని వాళ్ళకి ఇవ్వలేదు. మొన్న సత్యసాయి గార్డెన్స్లో మొన్న నిడిగొండలో ఒక మీటింగ్ అయింది, విస్తృత సమావేశం. ఆ రోజు కూడా ఆయన సూటిగా చెప్పినాడు, ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో, ఎవరైతే ప్రజలతోనే ఉంటారో, ఎవరైతే అక్కడనే ఉండి పని చేస్తారో, కష్టాలను కాపాడుకుంటూ ఉంటారో ప్రజల్ని, వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తా అని చెప్పినాడు. దానికి కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా రాజయ్య గారు మీరు ఇంకా కడియం శ్రీహరి గారు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. మీరు ఇప్పటి వరకు సంవత్సర కాలంలో గన్పు నియోజకవర్గానికి 750 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది కడియం శ్రీహరి గారిదే అని గర్వంగా చెప్పుకుంటున్నాం అందరం, యూత్ కాంగ్రెస్ అందరం కలిసి. 750 కోట్లు నీ దొర దగ్గర నువ్వు ఉన్నావు కదా, ఏ రోజైనా ఒక 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పని చేసినావా? ఒకవేళ పని మీ వాళ్ళకి ఇచ్చి మీ వాళ్ళ దగ్గర నీ బినామీలతో వసూలు చేసుకొని పైసలు ఇంటికి పట్టుకొచ్చుకున్నాడు నువ్వు కాదా? అలాగే రాజయ్య గారు గత 3 రోజులుగా మీ విమర్శల పైన మేము చూస్తూ ఈ నిజాలన్నీ మీకు గుర్తు చేయడానికే ఈరోజు ప్రెస్ ముందడికి రావాల్సిన జరిగింది. ఇప్పటికైనా మీ మాటలు మానుకొని కడియం శ్రీహరి గారిని, కావ్య గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదని స్పష్టంగా చెప్తున్నాము. మీకు దమ్ముంటే గన్పు నియోజకవర్గ అభివృద్ధికి మేము పాడే పాటుపడికి మీరు తోడ్పాటుగా ఉండి చెయ్యండి తప్ప మేము చేసే మంచి పనులకు కానీ అన్నిటికీ అడ్డుకుంటే ఖబర్దార్ రాజయ్య గారు, యువజన కాంగ్రెస్ నాయకులను ఊరుకునేది లేదు. మీరు ఒక టైం ఫిక్స్ చేయండి, డేట్ ఫిక్స్ చేయండి. చర్చకు యువజన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని చేసిల్లో మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ కానీ మా శ్రీహరి గారు ఏదైతే చేసినారో చర్చకు మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా రాజయ్య గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీరే టైం ఫిక్స్ చేయండి, మీరే డేట్ ఫిక్స్ చేయండి. గన్పూర్లో కూర్చుంటారా, స్టేట్లో కూర్చుంటారా, లేకపోతే ఏ మండల వారిగా కూర్చుంటారో మేము సవాల్ విసురుతున్నాం. ఎక్కడైనా మేము రెడీ, యువజన కాంగ్రెస్ నాయకులు చర్చకు రెడీగా ఉన్నాం. మీరు చేసిన అభివృద్ధి మీరు పట్టుకురాని, మేము చేస్తున్న అభివృద్ధిని మేము కళ్ళ ముందు కట్టినట్టుగా తీసుకొస్తాం. రుణమాఫీ గురించి కూడా మాట్లాడే అర్హత మీకు లేదు. 70% రుణమాఫీ ఆల్రెడీ ముగిసిపోయింది. మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు అప్పు వడ్డీ కట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఇంకా గవర్నమెంట్ నడుపుతుంది. అది చూసి కూడా ఇవన్నీ మాట్లాడు కరెక్ట్ కాదు. మీ సీదా సవాల్ విసురుతున్నాం. యువజన కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సవాల్ ఇస్తున్నాం. మీరే టైం చెప్పండి, మీరే డేట్ చెప్పండి. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రోజు అంటే ఆ రోజుకి మేము కాంగ్రెస్ పార్టీ అందరం అక్కడ కూర్చుంటాం. మీ అభివృద్ధి చేసిన పనులు మీరు చెప్పండి, మేమేం చేస్తున్నాం మేము చెప్తున్నాం. ఇంకోసారి నోరు జారి కాంగ్రెస్ పార్టీని కానీ, కడియం శ్రీహరి గారు గారిని, కావ్య గారిని ఎవరిని కూడా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈసారి మాటలతో చెప్తున్నాం కానీ రేపు ఆందోళనలు చర్చకు దిగుతాం మాత్రం అనవసరంగా పరువు పోగొట్టుకుంటారు మాత్రం మాట్లాడేసని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మెంబర్ మాట్లాడితే కడియం శ్రీహరి అని అంటారు. రాజయ్య గారికి నిద్రలో కూడా కడియం శ్రీహరే గుర్తు వస్తుంది కావచ్చు. ఆ కడియం శ్రీహరి పేరు తీస్తే మరి వీళ్ళు హైలైట్ అయిదాం అనుకుంటారో మరి లోకల్ బాడీలో అట్లా కూడా ఓట్లు పడవు. రాజయ్య గారు మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదాం అనుకున్నారు, కానీ బీఆర్ఎస్లో మీ ఆటలు సాగలేదని కాంగ్రెస్లో కూడా మీ ఆటలు సాగవు. అందుకే మిమ్మల్ని మేము రోడ్ ఎక్కి మరీ విమర్శించడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి గారు మేమే ఆహ్వానించినాం. ఇలాంటి రాస్తారోకలు జరగలే, ఎందుకంటే వాళ్ళ గతంలో వాళ్ళ అభివృద్ధి చూసే మేము మాకు నమ్మకం ఉంది కాబట్టే సార్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా తొలి విడతలోనే స్కిల్ యూనివర్సిటీ మన స్టేషన్ గన్పూర్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం మనకు మున్సిపాలిటీ చేయడం జరిగింది.
అదేవిధంగా రాజయ్య గారు మనం నియోజకవర్గంలో ఇలాంటి ముస్లిం మైనార్టీలకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అసలు మైనార్టీలకు ఎలాంటి వాల్యూ లేదు. అదేవిధంగా మీరు రాజయ్య గారు మీరు ఈ సాయంత్రం పూట రివ్యూ మీటింగ్ పెడతారు. అదే మా కడియం శ్రీహరి గారు పొద్దున్నే ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నాయి, ప్రెస్ మీట్లు మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి కార్యకర్త వచ్చినా కానీ ఆహ్వానించి సమస్య ఏందో తెలుసుకొని మాట్లాడతారు. కాబట్టి మీరు డ్యాన్సులు కోలాటాలు మానేసి ప్రజలకు ఏం కావాలో వాళ్ళకు తెలుసుకోవాలి. కాబట్టి రాజయ్య గారు మీరు ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మా యువజన కాంగ్రెస్ రోడ్డు మీద తిరగకుండా చేస్తాం, జాగ్రత్త. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయ శ్రీ కడియం శ్రీహరి గారు ఏడాదిలోనే 745 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనితీరును చూసి ఈరోజు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ యొక్క ప్రజాదరణ చూసి, సార్ యొక్క పనితీరును చూసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, కడియం శ్రీహరి గారి మాటే ఈ ప్రజలు వినే పరిస్థితి ఉన్నది, మమ్మల్ని రోడ్ల మీద తిరిగించే పరిస్థితి లేదని చెప్పి ఒక పిచ్చి లేసిన మనోజ్ రెడ్డితో అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ మనోజ్ రెడ్డి, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. ఇలాంటి రాజకీయ విలువలే నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారిని విమర్శించేంత స్థాయి నీది కాదు. నువ్వు సవాల్ అంటున్నావు కదా, ఈరోజు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ యూత్ కాంగ్రెస్ నుంచి మేము సవాల్ విస్తృతం స్వీకరించు. ఈరోజు మీరు రాజీనామా చేయమని నైతిక హక్కు కూడా మీకు లేదు. ఎందుకు మాట అంటున్నా అంటే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కడియం శ్రీహరి గారికి ఇచ్చినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ కడియం శ్రీహరి ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా అదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా పంపించారు. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీచినప్పటికీ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి పవనాలు వీచినాయి కాబట్టే పెద్దలు కడియం శ్రీహరి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విషయం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ టైంలో మీరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా నియోజకవర్గ ప్రజల గుండెల్లో గత 30 సంవత్సరాల నుంచి వారు చేసిన అభివృద్ధి పనులు, వారుకున్న మంచి పేరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో కడియం అంటే అభివృద్ధి అంటే కడియం అనే చెరగన ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఈరోజు గన్పూర్ ప్రజలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా మీ ఎత్తులను, జిత్తులను, కుట్రలను పక్కన పెట్టి ఈ నియోజకవర్గం ఆగమైపోయిందని చెప్పి పెద్దలు కడియం శ్రీహరి ఎన్నుకున్నారు. ఆ రోజు నుంచి కడియం శ్రీహరి గారు ఏ నమ్మకంతో ప్రజలు నన్ను గెలిపించారో అదే నమ్మకంతో అభివృద్ధిలో ముందుకు పోతున్న సందర్భంలో మరి ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు కడియం శ్రీహరి గారు పార్టీలకు వస్తే పార్టీకి గౌరవం పెరుగుతుంది. మరి మీరు అనుభవజ్ఞులు, మీ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరం, పార్టీకి అవసరం సార్. మరి గన్పూర్ నియోజకవర్గ బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారిని ఇంటికి పెద్దలను పంపించే క్రమంలో పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా ఒక మాట ఆలోచించి నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు అని ప్రజలను, మేధావులను, విద్యావంతులను, అనుచరులను, కార్యకర్తలు అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఇది. మరి ఎందుకంటే శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నమ్మి ప్రజలందరూ కూడా గ్రామాలలో ప్రచారం సందర్భంలో అనేక రకాలమైన పెండింగ్లో ప్రధానమైన ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి అనేక రకాల హామీలు గ్రామాలలో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు, సార్ ఈరోజు మీరు నమ్మి బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్తో మీరు నామినేషన్ వేసినప్పటికీ ఇంటి దొంగలు మిమ్మల్ని మోసం చేశారు. కానీ గన్పూర్ నియోజక ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మోసగాళ్ళని కాకుండా ఒకరిద్దరి కోసం ఆలోచించి మీరు రాజీనామా చేస్తే సమయం వేస్ట్ అవుతుంది, అనవసరంగా అభివృద్ధి మళ్ళీ వెనకబడతాయి సార్. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి కాకుండా మిమ్మల్ని ఆశీర్వదించే ప్రజల కోసం ఆలోచించాలని చెప్పి అందరూ మేధావులు ప్రతి ఒక్కరు సూచన చేసినాక వాళ్ళందరూ అభిప్రాయ సేకరణ తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కండువా కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సార్ జైన్ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి అభివృద్ధి అని పార్టీ మారిండు, అభివృద్ధి ఏది అని కూడా కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం జరిగింది. వాళ్ళ చెంప చెల్లుమనేలా ఏడాదిలోనే స్టేషన్ గన్పూర్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాని విధంగా 745 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పాటుపడుతున్న గౌరవ శాసనసభ కడియం శ్రీహరి మీద మీరు విమర్శించడం స్టార్ట్ చేసిండ్రు. ఆ సందర్భంలో తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కడియం శ్రీహరి పార్టీ మారని చెప్పి అనేక రకాల విమర్శలు చేసేప్పటికీ కడియం శ్రీహరి గారు పెద్ద మనసుతో అనేక రకాల అవమానం భరించి కూడా నన్ను ఆశించే ప్రజల తరపున నిలబడతా అని చెప్పి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ఎంపీ ఎన్నికలలో కూడా నియోజక ప్రజలందరూ కూడా కడియం శ్రీహరి పెద్దలు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి ఓడగొడతా అన్న కావ్యక్క ఈరోజు 2,27,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రోజు కూడా స్టేషన్ కంపెనీ 50,000 మెజార్టీ అక్కకు రావడం జరిగింది. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈరోజు ఒక పిచ్చి లేచిన మనోజ్ రెడ్డితో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు.
బిడ్డ మనోజ్ రెడ్డి, నీకు అర్థమైతే లేదు. నీకు కూడా నీ పక్కనున్న నాయకులే, నీ మైక్ ఇచ్చే నాయకులే నీకు పిచ్చి మలయడం పేరు పెట్టిళ్ళు. ఒకసారి నీ వెనక తిరిగి వాళ్ళని అడుగు చెప్తారు, నవ్వుకుంటారు. నేను వచ్చి చూస్తుండే నేను ఒక గన్పూర్లోనే ఒక పెద్ద కమెడియన్గా నిన్ను ట్రీట్ చేస్తాను. నేను ఒక నాయకుడు కదా, ఒక సామాన్య పౌరులాగా నువ్వు ట్రీట్ చేయడం లేదు. ఒక ఎరుకు ఖర్చు పిచ్చోన్ లెక్క చూస్తాను. ఈరోజు నువ్వు మీటింగ్లో మైక్ దొరికిందని ఇష్టం మాట్లాడడం కాదు. ఈరోజు శ్రీపతిపల్లి గ్రామంలో నీ భార్య సర్పంచ్ ఉన్న సందర్భంలో నువ్వేం మాట ఇచ్చినావు? దుర్గామాత బొడ్రాయి నేను కట్టిస్తా అని చెప్పినావు. ఈరోజు నీ గ్రామ ప్రజలు మోసం చేసి, ఇచ్చిన హామీని మోసం చేసి రేషన్ కార్డుకు 3000, గుడి పేరు లక్షలు చందాలు. ఇప్పుడు చెప్తున్నా, అదే గుడికి కడియం శ్రీహరి గారు కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది మా గ్రామ ప్రజలు ఉన్న ప్రేమతో. ఈరోజు ఏ గుడి కట్టినా శిలాఫలకం పెడతారు, చందా బుక్కులు చెప్తారు, లెక్క చెప్తారు, కమిటీ ఉంటుంది. ఈరోజు ₹1 లెక్క చెప్పకుండా, శిలాఫలకం పెట్టకుండా కమిటీ సభ్యులు లెక్కలు అడిగితే మీరేం బిక్కుంటారో పెట్టుకోపోండి అని బెదిరియడం, నీ రౌడీయిజం. ఒక లెక్క చెప్పకుండా, నోటీస్ బోర్డు పెట్టకుండా ఆ గుడి నిర్మాణానికి పనిచేసిన సభ్యులను కూడా అయ్యగారు పూజకు పిలిస్తే వాడు విలువద్దు నీ రౌడీజం చేయడం. అంతేగా ఈరోజు గ్రామంలో నువ్వు దొంగ 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 అని అనేక సార్లు నిన్ను విమర్శించి యువకులు, మహిళలు, ప్రజలు నిన్ను లెక్కలు అడిగితే కూడా ఈరోజు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నావు గ్రామం నుండి. అదేవిధంగా 200 మంది మత్స్యశాఖ కార్మికులు ఉపాధి చేసిన చెరువు కుంట, దాని కింద 70 ఎకరాల ఆయకట్టు రైతులను వాళ్ళ పొట్టగొట్టే విధంగా రాత్రి గారు జేసీబీలు పెట్టి నువ్వు కట్టను తొలగించి భూములు కబ్జా చేసిన ప్రయత్నం చేసినావు. ఇప్పటికీ నీ మీద ఇరిగేషన్ ఏఈ గారు కూడా కేసు పెడితే నీ మీద కేసు నమోదైంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఇసుక దందా చేసినావు. గ్రామ పంచాయతీ పర్మిషన్ చెప్పి ఇసుక ట్రాక్టర్కు ₹300-500 స్లిప్పులు చెప్పినావు. 5-6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ జమ చేయకుండా నీ సంతానికి వాడుకున్నావు. అదేవిధంగా 4 ఎకరాల భూమి దానం చేసినా అని చెప్పి 3 సార్లు శ్రీపతిపల్లి 2 గ్రామాల ప్రజలను మోసం చేసి 4 సార్లు చైర్మన్ అయినావు. నీ పబ్లిసిటీ కోసం టెండర్ ద్వారా వచ్చిన పైసలను ఆలయ అభివృద్ధి పెట్టకుండా నీ పబ్లిసిటీ పోస్టర్లు వేసుకున్నావు. ఆ విషయం గ్రామ చీకొట్టినా కూడా నీకు సిగ్గులేదు. అదేవిధంగా ఒకే భూమిని ఒక 2 వ్యక్తులకు అమ్మి, ఒకరు జీపీ ఉండగా ఇంకొకరికి భూమి అమ్మి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని 1,25,00,000 మోసం చేసిన గరాన మోసగానే నువ్వు. ఈరోజు నిన్న బాధితులు వచ్చి ఏడుస్తాలు, వాళ్ళ భార్య పిల్లలు బాధపడతాలు, వాళ్ళ గోస 4 సంవత్సరాలు నరక యాతన పెడుతున్నావు వాళ్ళని. అదేవిధంగా చదువుకునే విద్యార్థులను కేసులు పెట్టించి నీ రాజకీయ కుట్రతో వాళ్ళను ఇలా కేసుల పాలు చేసి విద్యార్థుల జీవితాలు ఆగం చేసినావు. ఈరోజు నీ అరాచకాలు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే నానా రకాల అరాచకాలు. 60 ఏళ్ళ నుంచి ఒక యాదవ సోదరుడు 26 గుంటల భూమి దున్నుకుంటుంటే ఆ భూమిని దొంగ పట్ట వేసుకుని ఈరోజు ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళని కొడతా చంపుతా అని బెదిరిస్తున్నావు. 1 కాదు 2 కాదు. ఈరోజు నువ్వు కనుక పిచ్చిలేసింది, నీకు ఎర్రగడ్డ హాస్పిటల్లో నువ్వు చికిత్స చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఈరోజు నీకు ఇక్కడ దాకా అవసరం లేదు, నీకు నియోజకవర్గ మండలి కూడా అవసరం లేదు. శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు నీకు చికిత్స చేసే సమయం వచ్చింది. నీకు ఈపు విమానం అవుతుంది. ఇంకొకసారి కడియం శ్రీహరి గారు చూపిస్తే ఖబర్దార్ బిడ్డ, ఈ హెచ్చరిస్తున్నా, 4 చీరేస్తాం. మరొకసారి ఇది రిపీట్ కావద్దు. బేషరత్తుగా నువ్వు బహిరంగ ముక్కు నైలకు రాసి కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలని ఈ సభా వేదిక కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు, నా తోటి యువజన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా కడియం శ్రీహరి గారు పార్టీలోకి రావడం కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే సంతోషం వ్యక్తం చేయడం కాకుండా నియోజకవర్గ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆహ్వానించి, పెద్దలు దీప్దాస్ మున్షి గారు, కేంద్ర నాయకులు అందరూ వచ్చి కడియం శ్రీహరి గారి ఇంటికి వచ్చి స్వాగతించి మా పార్టీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరిగింది. ఎన్నో సభలలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఇదే రాజయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి 3వ తారీఖు 2వ నెల 2024లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి ఆయన పంపించిన పత్రం మళ్ళొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా వారం రోజులు ఢిల్లీలోనే తిరిగి నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఇంటి గుమ్మాల చుట్టూ బయోడేటా ఫామ్లు తీసుకొని తిరిగిన రాజయ్య, దీపదాస్ మున్షి గారిని కలిసిన రాజయ్య, రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఢిల్లీలో గేట్ బయట వాళ్ళ ఆఫీస్ పోతుంటే గేట్ బయట ఆపుకొని అన్న ఒక ఫోటో అని చెప్పి శాల్వాతోటి ఫోటో దింపుకున్న రాజయ్య, నీది ఇలాంటి చరిత్ర. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి పిలుచుకొని మా పార్టీలోకి రండి అని స్వాగతించిన చరిత్ర కడియం శ్రీహరి గారిది. నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారితో మాట్లాడుతున్నావు. మాదిగలను మోసం చేసింది నువ్వు, దళిత బంధు పేరు మీద మోసం చేసింది నువ్వు, బీఆర్ఎస్ కార్యకర్తలను 2 లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కాదా? ఇదే అంబేద్కర్ విగ్రహం ముందు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా నేను తీసుకోలేదు డబ్బులు అని చెప్పి? ఒకప్పుడు మేము మీ గన్పూర్ కాన్స్టిట్యున్సీ అని అంటే మరి గన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే రాజయ్య అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడ్డాం మేము. ఈరోజు కాలర్ ఎత్తుకొని చెప్పుకుంటున్నాం మేము మా గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పి. మేము కడియం శ్రీహరి మనుషులం అని చెప్పుకొని, మేము కాంగ్రెస్ కార్యకర్తలం అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాము. వచ్చిన
సంవత్సరం కాలంలోనే 750 కోట్ల నిధులు తీసుకొని వచ్చిన ఘనత కడియం శ్రీహరిది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు కనీసం 100 కోట్లు పట్టుకొని వచ్చి ఏ అభివృద్ధి పనులు చేసిన రోజు లేదు. కనీసం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర కూడా నీది కాదు. నువ్వు మాట్లాడుతున్నావా రాజయ్య? నువ్వు గన్పూర్లో చేసిన అభివృద్ధి ఏంటిది? నువ్వు కట్టుకున్న ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కనీసం అది కూడా వాస్తుకు లేకుంటున్నది. వాస్తుకు లేకుండానే దాన్ని పక్కకు పడేసేళ్ళు. రాజయ్య, ఇంకొకసారి యూత్ కాంగ్రెస్ కడియం శ్రీహరి గారి మీద, కడియం కావ్య గారి మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడినా యూత్ కాంగ్రెస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఊర్లలో, నియోజకవర్గంలో నిన్ను తిరగకుండా చేస్తాం. ఖబర్దార్ రాజయ్య. కడియం శ్రీహరి గారి పైన కానీ, రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకే ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ముందుకు రావడం జరిగింది. 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఎంత వెనుకబడిందో ప్రజలందరూ గమనించి ఈసారి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వానికి అందరూ పట్టం కట్టి తమ సంక్షేమ పథకాలను స్వేచ్ఛగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకునే విధంగా ప్రజాపాలన కొనసాగుతున్న విషయం మీ అందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయలేదు కాబట్టే ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో అనాలే, కాంగ్రెస్ ప్రభుత్వంని విమర్శించాలనే పని తప్ప వాళ్ళ విమర్శల్లో కానీ వాళ్ళ వ్యతిరేకతల్లో కానీ ఏమాత్రం పసలేదన్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోకుండానే ప్రజలందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి, ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, ఇవాళ రేపు యూట్యూబ్ల ద్వారా ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేయాలి, సంస్థాగత ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఏదో దుష్ప్రచారాలు చేస్తూనే వస్తుంది. దీనిలో భాగంగా రాజయ్య గారు ఏకంగా రేవంత్ రెడ్డి గారిని, కడియం శ్రీహరి గారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నాడు 2-3 రోజుల నుండి. రాజయ్య ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోయి మేము ఏం చేసినా అని చెప్తున్నాడో ఇంతవరకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలైనా కూడా ఏ ఒక్కరి కూడా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేవి లేవు ఇప్పటి వరకు కూడా. ఇందిరమ్మ ఇండ్లే కానీ, పెన్షన్లే కానీ, ఇప్పుడు తీసుకున్నటువంటి రేషన్ కార్డుల విషయం కానీ ఏదైనా కూడా అధికారుల ద్వారా సర్వేలు చేయించుకుంటూ సిస్టమ్ వైజ్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని సిస్టమేటిక్గా ప్రజలలోకి వెళ్ళి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకోవడానికి గ్రామ సభలు పెట్టి, గ్రామ సభల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని విమర్శలైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెడతామని చెప్పినా కూడా సరైన అర్హులకే ఇండ్లు అందించే విధంగా వాళ్ళ జాబితా తయారు చేసి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నది. దీన్ని ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు, రాజయ్య కానీ మండల స్థాయి నాయకులు, బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు ఒక రాజకీయంగా కొన్ని విలువలు కూడా లేకుండా, విలువలు కూడా పాటించకుండా వ్యక్తులను కానీ దుర్భాషలు ఆడుకుంటూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏం నేర్పిద్దామనుకుంటారో వాళ్ళకి అర్థమవుతలేదు. కానీ రాజకీయం చేయాలంటేనే తీసుకొచ్చేటట్టు, రాజకీయం అంటేనే తిట్టుకుంటేనే రాజకీయం, తిడితేనే రాజకీయం అనే విధంగా ఇవాళ రేపు బీఆర్ఎస్ నాయకులు, అక్కడ కేసీఆర్ అట్లనే ఉన్నాడు, కేటీఆర్ అట్లనే ఉన్నాడు, హరీష్ రావు అట్లనే ఉన్నాడు, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కూడా వీళ్ళు కూడా ఇదే అవలంబిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని కల్చర్ అనేది నేర్చుకోవాలి. అడ్డగోలుగా తిడితేనే పెద్ద నాయకుడిని తిడితే నేను పెద్ద నాయకుడిని అయిపోతా అని ఇక్కడ తాటికొండ రాజయ్య ఈయన రేవంత్ రెడ్డి గారిని, కడియం శ్రీహరి గారిని విమర్శిస్తే నేను పెద్ద లీడర్ని అయిపోతా, ప్రజలందరూ నా వైపు చూస్తారు, టీవీలలో దీనిలో నేను ఫోకస్ అయిపోతా అనుకుంటున్నాడు. కానీ ప్రజలందరూ సంక్షేమ పథకాలపైన, జరుగుతున్న అభివృద్ధి పైన చూస్తాడు. మా మిత్రులందరూ చెప్పినట్టు గన్పూర్ నియోజకవర్గంలోనే ఎక్కడ లేని విధంగా 745 కోట్ల నిధులు తీసుకొచ్చిండు. మార్చి 31 వరకు ఇంకో మిగతా 250 కోట్ల నిధులు కూడా తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు ప్రతిపాదన రూపొందిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా మనకు రాష్ట్రంలోనే గన్పూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మనకు రాబోతా ఉంది. 200 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రే కానీ, సీసీ రోడ్లే కానీ, సబ్స్టేషన్లే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ లేని విధంగా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన గన్పూర్ని తీర్చిదిద్దడానికి 24 గంటల్లో తాను పర్సనల్ లైఫ్ అనేది కూడా లేకుండా శ్రీహరి గారు
చాలా టైం గన్పూర్ కాన్స్టిట్యున్సీ పైన మా అందరికీ కూడా చాలా జాబ్ కార్డ్స్ ఇస్తూ ఉంటాడు. మీరు ఇలా చేయాలి అలా చేయాలని ఇంత రివ్యూలు చేసుకుంటా మాకు ఇలా కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా యువత చేసుకున్న అదృష్టం. రానున్న రోజులలో గన్పూర్ భవిష్యత్తు కూడా కడియం శ్రీహరి గారి చేతుల్లో ఉండడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము కడియం శ్రీహరి గారి నాయకత్వాన్ని అందరు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి, అందరు ఒప్పుకున్నారు కాబట్టి ఎంపీ ఎన్నికల్లో కడియం కావ్యక్క గారికి 55,000 పైచిలకు ఓట్లతోని స్వాగతం పలికిర్రు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము. చాలా అందరికి కూడా సీనియర్ నాయకులకు యువతకు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాధాన్యం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు తమ స్థాయి మరిచి ఎవరిపైన మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తమ స్థాయి మరిచి మైక్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని గ్రామ స్థాయి నాయకుడు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయికి వెళ్తున్నారు. మొదలుగా వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నాను, యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులారా, ఫస్ట్ మీరు గ్రామాలలో మీ సమస్యను తెలుసుకోండి, గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి. మాకు అదే నేర్పిస్తున్నాడు మా శ్రీహరి గారు. మీరు ఎక్కడ నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా, జిల్లా నాయకులైనా, ఎవరైనా మీ గ్రామంలో మీరు సమస్యలు తెలుసుకోండి, ప్రజల వద్దకు వెళ్ళండి. గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా మనం ఏం పరిష్కరించాలనేది మాకు అదే నేర్పిస్తున్నాడు. మేము సంవత్సర కాలంలో కూడా మేము అదే నేర్చుకుంటున్నాం. మీరు కూడా సిగ్గు తెచ్చుకోండి బీఆర్ఎస్ నాయకులారా. ఏదో నాయకుల మెప్పు కోసం రేపు రానున్న రోజులలో తిడితేనో టికెట్లు వస్తాయో డబ్బులు వస్తాయో అనేది కాకుండా మీ గ్రామాలల్లో ప్రజాసేవలో ఉన్నాం. మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి ఈ తిట్ల రామాయణమే కాకుండా ప్రజలలో సేవ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలి, గ్రామాలలో సమస్యలు ఏంది, అధికారుల దగ్గరికి ఎట్లా తీసుకోవాలి, ఏ అధికారుల దగ్గరికి మాట్లాడితే ఏ సమస్య పరిష్కారం అవుతుంది దానిపైన మీరు దృష్టి పెట్టండి. యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. రాజయ్య, మేము మీలాగా మా స్థాయి మరిచి మాట్లాడము, కాకపోతే కొంత సిగ్గు ఉండాలి మీకు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, నాయకులను విమర్శించే ముందు కొంచెం సిగ్గు ఉండాలి. మేము కూడా మాట్లాడగలుగుతాం, నోటికి ఎంత వస్తుందో వాడు వీడు అని మాట్లాడగలుగుతాం. కానీ మాకు మా నాయకుడు మాకు అది నేర్పలేదు. ఏదున్నా కూడా గౌరవంగా మాట్లాడడం నేర్పిండు, పద్ధతి నేర్పుతున్నాడు. కాబట్టి మీలాగా స్థాయి మరిచి పద్ధతి మరిచి మేము మాట్లాడతలేము. అది మీరు గమనించుకోండి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అది. కాబట్టి ప్రజలు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ తప్పుదో పట్టియకుండా మీరందరూ ప్రజలు కూడా గమనించి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సహకరించవలసిందిగా యూత్ కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం.